హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ వెర్స్టైల్ శ్రావ్య ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు అయితే మేము కొలీగ్స్ తో అంటే టీమ్ అవుటింగ్ లాగా డిస్ట్రిక్ట్ గ్రావిటీకి వెళ్తున్నాము ది అడ్వెంచర్ పార్క్ సో అక్కడ చాలా మంచి మంచి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్ గ్రావిటీకి మెయిన్ గా షూస్ అయితే మ్యాండేటరీ సో అక్కడ రోప్ యాక్టివిటీస్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ కి షూస్ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ స్విమ్మింగ్ డ్రెస్సెస్ కూడా తీసుకెళ్ళాలి అంటే నైలాన్ క్లాత్స్ ఆర్ యాక్టివ్ వేర్ స్విమ్ వేర్ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే తీసుకెళ్ళండి ఇంటి దగ్గర నుంచి అక్కడ అవైలబుల్ గా కూడా ఉంటాయి ఇంటి దగ్గర లేకపోతే సో మీరు అలాగన్నా తీసుకోవచ్చు సో లెట్స్ గో హైదరాబాద్ లో వీకెండ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తాం కదా ఫ్రెండ్స్ తో అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఏదైనా వీకెండ్ యాక్టివిటీస్ కి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు డిస్ట్రిక్ట్ గ్రావిటీ ది అడ్వెంచర్ పార్క్ మా ఆఫీస్ లో టీమ్ అవుటింగ్ ఉంటే ఈసారి డిస్ట్రిక్ట్ గ్రావిటీకే ప్లాన్ చేసుకున్నాము సో మేమందరం కలిసి ఇలా కార్స్ లో సెపరేట్ గా గ్రూప్స్ లా వెళ్ళాము ఈ లొకేషన్ వచ్చి షామీర్పేట్ హైదరాబాద్ లో ఉంది జైంట్ నుంచి స్టార్ట్ అయ్యాము మేము సో 36 కిలోమీటర్స్ ఉంది ఈ ఎగ్జాక్ట్ ప్లేస్ కి వీకెండ్స్ మనం ఫ్రెండ్స్ తో అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా ఫన్ గేమ్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ తో ఎంజాయ్ చేయొచ్చు ఆ డే అంతా కూడా మనం ఇక్కడికి ఎంటర్ అయిన వెంటనే టికెట్ కౌంటర్ ఉంటుంది సో ఇక్కడ మనం టికెట్స్ కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి ప్యాకేజెస్ అన్ని కూడా ఫన్ ప్యాకేజెస్ థ్రిల్ ప్యాకేజెస్ డే అవుటింగ్ ప్యాకేజెస్ అని డిఫరెంట్ గా డివైడ్ చేశారు కామన్ గా ఉండే కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే పూల్ పారడైజ్ రెయిన్ డాన్స్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కి ఎలా ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ బట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ ఇంకా ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని బట్టి అమౌంట్ ఉంటుంది టికెట్ ప్రైస్ గ్రూప్ అవుటింగ్ లో వెళ్ళిన వాళ్ళకి ఇలా కార్పొరేట్ ప్యాకేజెస్ తీసుకోవచ్చు దాంట్లో మనకి ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు సో డిఫరెంట్ యాక్టివిటీస్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని దాన్ని బట్టి టికెట్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ వన్స్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని టికెట్స్ అన్ని తీసుకున్నాక ఎంట్రన్స్ లో మనం కొన్ని ఫామ్స్ అయితే ఫిల్ చేయాలి సో వన్స్ ఫామ్ ఫిల్ చేశాక వాళ్ళు మనకి ట్యాగ్ అయితే చేస్తారు హ్యాండ్స్ కి వన్స్ మనం ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేశాక మనకి టికెట్స్ లాంటివి ఇస్తారు సో ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నింటికి కూడా సెపరేట్ టికెట్స్ ఉంటాయి సో మనం ఆ యాక్టివిటీస్ కి వెళ్ళినప్పుడు ఆ టికెట్ చూపించాలి మేము తీసుకున్న ప్యాకేజ్ లో లంచ్ అండ్ స్నాక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది మనం ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తారు అందరికి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఇంకా డిఫరెంట్ జోన్స్ ఉంటాయి ఫన్ గేమ్స్ యాక్టివిటీస్ ఇండోర్ గేమ్స్ కి ఒక సైడ్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అన్ని కూడా ఒక సైడ్ అలా డిఫరెంట్ జోన్స్ లో పెట్టారు మేమైతే ఆఫీస్ నుంచి ఒక 50 మెంబర్స్ కొలీగ్స్ అంతా వెళ్ళాము సూపర్ ఎంజాయ్ చేసాము అందరం కూడా మనం లోపలికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము సో ఇక్కడ నుంచి మనకి వెల్కమింగ్ కూడా చాలా బాగా చేశారు సెపరేట్ యాక్టివిటీస్ అన్ని కూడా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి ఒకసారి ఇవన్నీ చూపిస్తాను జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఇక్కడ మనం డే అంతా బాగా స్పెండ్ చేయడానికి అయితే మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి జిప్ లైన్ వాల్ క్లైంబింగ్ రిఫిల్ షూటింగ్ ఆర్చరీ ఇంకా పెయింట్ బాల్ అని ఒక గ్రూప్ ఆఫ్ 8 పీపుల్ తో ఆడొచ్చు అది ఇంకా క్రేజీగా ఉంటుంది ఇలా చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి గోకార్టింగ్ ఇండోర్ గేమ్స్ బుల్ రైడ్ మెల్ డౌన్ వాట్ నాట్ చాలా చాలా ఉన్నాయి యాక్టివిటీస్ అయితే ఏదన్నా మీరు క్రేజీగా ట్రై చేయాలి అంటే ఈ జైంట్ స్వింగ్ అయితే ట్రై చేయండి సూపర్ మజా వస్తుంది ఈ జైంట్ స్వింగ్ కి 2 పర్సన్స్ పేర్ గా వెళ్ళొచ్చు ఈ ఒక్కసారి స్వింగ్ చేయడానికి 400 రూపీస్ అంటే పర్ హెడ్ 200 రూపీస్ అవుతుంది ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ లైక్ ఈ జైంట్ స్వింగ్ గోకార్టింగ్ ఇలాంటి వాటికి కెమెరా కొన్ని వాటికి పాసిబుల్ అవ్వదు కదా సో అలాంటివి వాళ్ళు వీడియో సెట్ చేసి వీడియో లాగా రికార్డ్ చేసి వాళ్ళు ఎడిట్ చేసి మొత్తం ఇస్తారు సో దానికైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అలాగే ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా కిడ్స్ కి చాలా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి లైక్ ఫ్రీ మ్యాజిక్ షో ఇంకా కొన్ని అయితే ఇండోర్ గేమ్స్ ఇంకా ఫన్ రైడ్స్ ఇలా కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు
ఇలా కొన్ని యాక్టివిటీస్ అయితే ట్రై చేశాక మేము ఇంకా అందరం కలిసి జిప్ లైన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ జిప్ లైన్ స్టార్ట్ చేసే ముందు కొంచెం సెటప్ అయితే ఉంటుంది. సో ఈ బెల్ట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక మనం 3 floors అయితే పైకి వెళ్ళాలి. మీకు తెలుసా, మన హైదరాబాద్లోనే లాంగెస్ట్ జిప్ లైన్ ఇక్కడ డిస్ట్రిక్ట్ గ్రావిటీలోనే ఉందంట. మీరు ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ గ్రావిటీ వెళ్ళినప్పుడు ఈ జిప్ లైన్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ వన్ మోర్ సజెషన్, ఈ ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేడీస్ మాత్రం జీన్స్ ప్రిఫర్ చేయండి. సో ఇలాంటి యాక్టివిటీస్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ జిప్ లైన్ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ క్రేజీగా ఒక ట్రక్ లాంటిది అయితే సెట్ చేశారు ట్రాక్టర్కి బ్యాక్ సైడ్. సో ఒక 20 members అందరూ సెట్ అయ్యాక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అడ్వెంచర్ పార్క్కి తీసుకెళ్తారు. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. హ్యూమన్ స్లింగ్ షాట్ అని, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా టార్జాన్ ట్రాక్, ఇంకా ఇండోర్ గేమ్స్, ఇవన్నీ కూడా ఈ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ ఎవ్రీడే ఫ్రీ మ్యాజిక్ షో కూడా జరుగుతుంది. ఇలాంటివి కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కదా, సో వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్. ऐसा फेंकेंगे यहाँ से जाके गया नहीं, इधर है. ఇంక ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే చూసుకున్నాక మాకు లంచ్ టైం అయింది. సో మేము లంచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ డిస్ట్రిక్ట్ గ్రావిటీలో మెయిన్గా ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. మనకి బఫెట్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ వెజ్ వాళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీతో అయితే అరేంజ్ చేశారు. జెన్యూన్గా చెప్తున్నాను, ఇక్కడ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే సూపర్ సాఫ్ట్ అండ్ టెండీగా చాలా డెలిషియస్గా ఉంది. ఇలా టీమ్ మెంబర్స్ అందరితో కలిసి లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. వన్స్ లంచ్ అయ్యాక మేమందరం గో కార్టింగ్కి ప్లాన్ చేసుకున్నాము. ఈ గో కార్టింగ్ ప్లేస్ కూడా మనకి డిస్ట్రిక్ట్ గ్రావిటీ ఎంట్రన్స్లోకి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనం టికెట్ అయితే సెపరేట్గా తీసుకోవాలి. పర్ హెడ్ 500 రూపీస్, 5 laps అయితే వస్తాయి. ఒకేసారి ఒక 10 members గ్రూప్గా అయితే వెళ్ళచ్చు. ఇక్కడ కెమెరా అయితే నాట్ అలౌ. ఇక్కడ 10 persons ఒకేసారి వెళ్తాం కదా, సో డ్రోన్ కెమెరాతో వాళ్ళు షూట్ చేసి ఇస్తారు. 10 members 500
మార్నింగ్ నుంచి రైడ్స్ అండ్ యాక్టివిటీస్ చేసి అలసిపోతాం కదా. సో నెక్స్ట్ ఇంకా రిలాక్సేషన్ కి అయితే బెటర్ గా పూల్ అయితే ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో కూడా చిన్నపిల్లలకి చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి, అలాగే పెద్దవాళ్ళకి కూడా కొంచెం క్రేజీ రైడ్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్. అండ్ ఇంకా పూల్ అంటే మనకి రెయిన్ డాన్స్ ఉండాలి కదా, సో రెయిన్ డాన్స్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ కొలీగ్స్ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలా మేమంతా ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము డే అంతా కూడా. ఈసారి మీరు కూడా టీంతో ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఈ డిస్ట్రిక్ట్ గ్రావిటీకి ప్లాన్ చేసుకోండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వన్ ఆఫ్ ద మెమరబుల్ ట్రిప్ అవుతుంది. ఇంకా పూల్, వాటర్ రైడ్స్ ఇవన్నీ అయ్యాక స్నాక్స్ తినేసి ఇంకా మేమంతా స్టార్ట్ అయిపోయాము బ్యాక్ టు హోమ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ below. Also don't forget to subscribe my channel. See you again in the next video. Until then, goodbye. Take care. Thank you.